ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. యోసేపు తన సహోదరులకు తాను తెలియపరచుకొని ఎలుకెత్తి ఏడవగా ఫరో ఇంటి వారును ఐగుప్తీయులను విన్నారు. యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చిన సంగతి ఫరోకు వినబడెను. ఆ వార్త ఫరోకు ఇష్టమాయను గనుక అతడు ఐగుప్తు అంతటిలో శ్రేష్టమైన భూమిని వారికిచ్చి అందులోని శ్రేష్టమైన పంటను వారు అనుభవించినట్లుగా వారిని ఆశీర్వదించాడు. అలా యోసేపు సహోదరులు ఫరో దయను సంపాదించుకొనుట అనున్నది వారి గొప్పతనాన్ని బట్టి లేదా వారి మంచితనాన్ని బట్టి లేదా వారి నీతి క్రియలను బట్టి జరగలేదు. కానీ యోసేపు ఫరో దృష్టికి ఇష్టుడై ఆయన దయను సంపాదించుకోవటం వలన అది సంభవించినది. ఫరో అతి ప్రియుడైన యోసేపు ద్వారానే వారు ఫరో సన్నిధికి రాగలిగారు. అలాగే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము పరిశుద్ధమైన దేవుని సన్నిధికి రాగలిగాము. ప్రభువు కూడా మనలను తన సహోదరులుగా పిలిచేందుకు సిగ్గుపడలేదు. అలా మనము దేవుని సమ్ముఖానికి రాగలిగామంటే అది మన యొక్క గొప్పతనాన్ని బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ, మన మంచితనాన్ని బట్టి కానీ, మన నీతి క్రియను బట్టి కాదు. కానీ కల్వరి శిలువలో దేవుని కుమారుడైన క్రీస్తు యేసు రక్తము ద్వారా మాత్రమే మనం ఆయన సన్నిధికి రాగలుగుతున్నాము. తన సహోదరునికి విరోధముగా తాము చేసిన నేరాన్ని బట్టి అతని ఎదుట తలలు వంచుకోవడం తప్ప మరేమీయూ యోసేపు సహోదరులు చేయలేరు. మనం కూడా దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొని మన పాపాలు ఆయన కుమారుని శిలువకు మేకులతో కొట్టాయని గుర్తించడం తప్ప మరేమీయూ చేయలేము. అలా మనం చేసినప్పుడు మనం ఆయనతో సమాధానపరచబడి ఆయన ప్రియ కుమారుని బట్టి ఆయన సన్నిధిలో అంగీకరింపబడతాం. అలా మనం ఆయనతో సమాధానపరచబడినప్పుడు పరలోకపు ఆత్మీయ ఆశీర్వాదాలని మనకు సొంతమవుతాయి. తన పట్ల తన సహోదరులు చేసిన పాపాన్ని యోసేపు ఫరోకు తెలియపరచలేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విషయం ఆయనకు తెలియపరచబడలేదు. అదే విధంగా పాపాన్ని అమితంగా అసహించుకునే దేవునికి ప్రభువైన యేసు మన పాపాన్ని తెలియపరచలేదు. మనము ఆయన సహోదరులమన్న విషయాన్ని మాత్రమే మన ప్రభు తన తండ్రికి తెలియజేశాడు. నిత్యమైన మన స్తుతి ఆరాధనలకు పాత్రుడైన మన ప్రభువుని మనము మనసారా ఆరాధించుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.